గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని కాకినాడ రూరల్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఎండమూరు గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ, రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, స్థానిక జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి గడప గడపకు తిరిగి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ గుర్తు గాజు గ్లాస్ గుర్తు అని ఓటర్లకు వివరించారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు జనసేన పార్టీ ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. అలాగే మహిళలు హారతి పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీని గెలుపొందడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారెల శ్రీను, మాజీ ఎంపీటీసీ జానకరామయ్య, బోగిరెడ్డి కొండబాబు, అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఏ విధమైన అభివృద్ధి చెందలేదు. మళ్ళీ తెలుగుదేశం దాని మిత్రపక్షమైన జనసేన పార్టీ రావాలని ఎక్కడ చూసినా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. దాన్ని ఓటు ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలన్నది ఒక ఉద్దేశంతో మరి విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రతి వారికి గ్లాసు గుర్తు ఓటు వేయాలి, సైకిల్ గుర్తు బ్యాలెట్లో ఉండదమ్మా. దీనికి కారణం ఈ రాక్షస సంహారాన్ని నాశనం చేయాలంటే, అంటే జగన్ గారి ప్రభుత్వాన్ని బయటకు పంపాలి అంటే అందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని కిందకి దించాలన్న సదుద్దేశంతో మేమందరం పొత్తుకెళ్ళాం. పొత్తులో భాగంగా జనసేనకి రావటం జరిగింది. సోదరులు నానాజీ గారికి ఇక్కడ రావటం, దాని గ్లాసు గుర్తు రావటం అని ప్రతి ఇంటికి ప్రతి మహిళకు కూడా చెబుతూ మరి మిగతా టైంలో కూడా మేము ఈ క్యాన్వాసింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరి గ్రామాల్లో వాళ్ళు నాయకులు, మా నాయకులు, ఆ నాయకులు కూడా కలిపి ప్రతి ఇంటికి కూడా చెప్తున్నారు. ఇంకా 42 రోజులు ఉన్నాయి. ప్రతి వారికి దీని ఆవశ్యకత ఏంటి, గ్లాస్ ఎందుకు వచ్చింది, ఎందు గురించి గ్లాస్ గుర్తుకు వేయాలి, సైకిల్ గుర్తు ఎలాగైతే 42 సంవత్సరాల్లో పాపులారిటీ పొందిందో ఈ గ్లాస్ గుర్తుని అలా పాపులారిటీ చేసి ఇరువురు అభ్యర్థుల్ని గెలిపించడానికి మా నకిలీ పట్టాలు ఇస్తారన్నది. నకిలీ పట్టాలు దొరికేసాయి. చాలా ఉదయం నకిలీ పట్టాలు దొరికేసాయి. ఆర్టీఐలో మున్సిపల్ ఎంఆర్ఓకి పెట్టినటువంటి లెటర్లో నేను ఏ విధమైన పట్టాలు నేను శాంక్షన్ చేయలేదు, నా దగ్గర నుంచి నేనేం ఇవ్వలేదని చెప్పి అతను స్పష్టంగా చెప్పేశాడు ఎంఆర్ఓ గారు. కానీ మరి ఈ పట్టాలు ఏంటి? 118 పట్టాలు స్వామినగర్లో నిన్నగాక మొన్న పంచారు. అన్ని డూప్లికేట్ పట్టాలు. ఆ పట్టాలు వేల ఇళ్ల పట్టాలు ప్రజల్ని ఈ రకంగా దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేసి ఎమ్మెల్యేలని మొట్టమొదటిసారిగా చూసినటువంటి మాయ మాటలు చెప్పి వాళ్ళు చూశాను. కానీ దొంగ పట్టాలు ప్రజలకు ఇచ్చి రేపొద్దున ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ దొంగ పట్టాలు ఇచ్చి, దొంగ పట్టాలు సీలు, ముద్ర అన్నీ తప్పే. సొంతంగా ముద్రలు తయారు చేసేసారు, సొంతంగా సీలు తయారు చేసేసారు, సొంతంగా చేసేసి ఆ పాకలోంచి, ఆ పందిట్లోంచి ఆ నలుగురు చేసిన వ్యాపారం ఇవాళ బయటపడ్డది. దీని మీద వెంటనే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసాం. దీని మీద కమిషన్ వెంటనే చర్య తీసుకోవాలి. ఆర్డీఓ గారు వెంటనే తిరిగి మాకు ఫోన్ చేయడం జరిగింది. వాటి మీద దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఆ పట్టాలు, మిగిలిన పట్టాలు ఎక్కడున్నాయన్నది బయట పెట్టాలని చెప్పి ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఎండమూరు గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. మహిళలందరూ కూడా నీరాంజనులు పట్టి ఆ రోజున్న అమ్మ అనంతలక్ష్మి గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి చేయలేదని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. మహిళలు చెప్తా ఉన్నారు, యువకులు చెప్తా ఉన్నారు, రైతులు చెప్తా ఉన్నారు. ఈ అభివృద్ధే నానాజీ గారిని 100కి 1000% గెలిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.